నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. కన్నీరు కారుస్తున్న తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులు ప్రభుత్వం చెప్పిన ధరకే భూములు ఇచ్చినా నష్టపరిహారం అందలేదని ఆవేదన. న్యాయం చేయాలని వేడుకోలు. విజయనగరంలో ముగిసిన సిపిఎం ప్రజా చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ. పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలాలు అందివ్వాలని డిమాండ్. రాష్ట్ర స్థాయి జూడో ఛాంపియన్షిప్ పోటీల్లో సత్తా చాటిన నెల్లిమల్ల కేజీబీవీ విద్యార్థులు 3 వెండి పతకాలు, 1 బ్రాంజ్ పతకం కైవసం. అభినందించిన జిల్లా అధికారులు. ఆరోగ్య మిత్రులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. 17 సంవత్సరాలుగా తక్కువ జీతాలతో ఉద్యోగాలు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆరోగ్య మిత్రులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆరోగ్య మిత్రులు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా తక్కువ జీతంతోనే పనిచేస్తున్నామన్నారు. విధుల్లో ఉంటుండగా మృతి చెందితే ఏ విధమైన ప్రయోజనాలు కల్పించడం లేదని ఆరోగ్య మిత్రులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. వైద్య విభాగంలో క్రియాశీలకంగా ఆరోగ్య మిత్రులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. తమకు ఇప్పటికైనా గుర్తింపు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ కెనాల్ కోసం భూములు ఇచ్చిన రైతులు కన్నీరు కారుస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన ధరకే భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నా సరే నష్టపరిహారం విషయంలో అధికారులు కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిప్పుతున్నారని వాపోయారు. అధికారులు నిర్లక్ష్యంగా చేసిన పనికి తాము ఎందుకు కోర్టుల చుట్టూ తిరగాలని ప్రశ్నించారు. విజయనగరం కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన వారు తమ గోడును మీడియా ముందు వెళ్లగక్కారు. విజయనగరం జిల్లా నెర్లిమర్ల మండలం సారిపల్లి గ్రామ రైతులు తమ భూ సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాసిత రైతులు మజ్జి రామారావు, ఎన్ లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణ సమయంలో తమ గ్రామంలో 100 ఎకరాల భూములు ప్రభుత్వానికి అప్పగించామని అన్నారు. కొత్తగా అవసరమైన కాలువ నిర్మాణాల కోసం 15 ఎకరాల పైబడిన భూమిని ప్రాజెక్టు కోసం మళ్లీ సేకరించారని, దీనికి సంబంధించి తమకు నష్టపరిహారం నేటికి అందలేదన్నారు. రైతులకు అన్యాయం చేస్తూ సొమ్ము కోర్టులు జమ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు భూములు అప్పగించడానికి రైతులంతా సిద్ధంగా ఉన్నామని, అయినా రైతులకు ప్రకటించిన సొమ్ము చెల్లించకుండా కోర్టులో జమ చేసి అవస్థల పాలు చేశారని వాపోయారు. నేటికి రైతులకు సొమ్ము అందకపోగా భూమిలో ఉన్న వృక్ష సంపదను వేలం వేయటానికి అధికారులు నిర్ణయించారన్నారు. రైతులకు అందవలసిన సొమ్మును అందజేసిన తర్వాత భూములు పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ వేలంపాట నిలుపుదల చేయాలని, రైతుల సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నిర్వాసిత రైతులు పాల్గొన్నారు. మేము సారిపల్లి గ్రామంలో నుంచి ప్రభుత్వం వారు తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్టుని నిర్మాణం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టులో సారిపల్లి గ్రామస్తులు అంతా కూడా సుమారు 1200 ఎకరాల భూమిని పూర్తిగా కోల్పోయాం. ఇంకా ఉన్న తక్కువ భూమిలో ప్రస్తుతం ఈ సంవత్సరం మా దగ్గర నుంచి 15 ఎకరాల 41 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకొని మాకు ఎకరం 15,60,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించారు. రైతులందరం కూడా ముందుకొచ్చి ఈ భూమిని ప్రభుత్వానికి మేము ఇవ్వటానికి ఒప్పుకున్నప్పటికి కూడా ప్రభుత్వ అధికారులు వాళ్ళకి నప్పక మా డబ్బులు అంతటం కూడా ప్రభుత్వానికి కట్టేసి గవర్నమెంట్కి అంటే కోర్టులో కట్టేసాం, డబ్బులు కోర్టులో కట్టేసాం, మీరు వెళ్ళి కోర్టులో తీసుకోండి అని చెప్పి ఆ భూమి మీద ఉన్న చెట్లు నరికేయడానికి ప్రస్తుతం రేపు 19వ తేదీ అంటే ఈ నెల 19వ తేదీన యాక్షన్ వేయడానికి సిద్ధంగా ఉండి మా గ్రామంలో నోటీసులు అంటించారు. దాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడానికి మేము వచ్చాం. సారిపల్లి గ్రామం తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు తాలూకు నిర్వాసితుడిని నేను. నాకు సుమారుగా 6.5 ఎకరాలు ఉండేది. అందులోని ఇంచుమించు 5 ఎకరాలు పోయింది, 1.5 మిగిలింది. ఆ 1.5లోను కూడా ఇప్పుడు ఆ ఎక్సెస్ వాటర్ పోవడానికి ఒక కెనాల్ కావాలని చెప్పేసి మళ్ళీ 15 ఎకరాల చిల్లర భూమిని ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారు. అది ల్యాండ్ ఎక్విజిషన్కి మేము అపోనెంట్ చేయలేదండి. దాని ప్రకారంగా మేము ఒప్పుకుంటే దాన్ని సర్వే చేశారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత మేము ఒప్పుకున్న తర్వాత కూడా ఎస్డీసీ గారు ఆ మేడం గారు వచ్చి ఒక 10 సిట్టింగ్లు వేసిన తర్వాత కూడా ఆవిడ నిర్దాక్షిణ్యంగా ఈ డబ్బులు మేము కోర్టుకి కట్టేసాము, కోర్టులోకి వెళ్ళి మీరు తెచ్చుకోండి అని చెప్పారు. రైతులు ఇప్పటికే భూములు పోయి ఉన్నాం, బాగా అలిసిపోయి ఉన్నాం, కోర్టుల చుట్టూరు తిరిగాం, స్టేషన్ల చుట్టూరు తిరిగాం.
ఇప్పుడు కోర్టుల చుట్టూ మళ్ళీ తిరగవలసిన పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. ఇది భావ్యమా? రైతుకి ఇంత ఏడిపించడం అది భావ్యమా? చాలా బాధగా ఉందండి నిజంగా. ఇప్పుడు రేపు జరగబోయే ఇప్పుడు ఉన్న ఏదో మొక్క మోడు ఉందంటే ఆ మొక్క మోడును కూడా యాక్షన్ వేసిమని చెప్పేసి ఫోర్స్గా అక్కడికి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించడానికి ప్రయత్నం చేశారు. దీన్ని పర్స్యూ చేసి గవర్నమెంట్ దీన్ని ఒకసారి వినాలి. రైతుల తాలూకు గోడు వినకపోతే ఏ గవర్నమెంట్ నిలబడదు, పాడైపోతుంది. అవన్నీ పచ్చని పొలాలకు ఆనుకొని ఒక కొండలోని రాళ్లను విక్రయించేందుకు క్వారీ యజమానులు నిబంధనలను అతిక్రమిస్తున్నారు. పెద్ద పెద్ద రిగ్గు బ్లాస్టింగులతో కొండను పేల్చుతూ పచ్చని పొలాలను ధ్వంసం చేసి అన్నదాతలకు నష్టాన్ని చేకూరుస్తున్నారు. దీంతో మంగళవారం స్థానిక ప్రజలు క్వారీ వద్ద ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చుక్కపాలెం, ఆలుగుబిల్లి, ధర్మవరం, సన్నసయ్యపాలెం, చామలాపల్లి గ్రామాలకు ఆనుకొని ఉన్న కొండలపై క్వారీ యజమానులు నిబంధనలు అతిక్రమించి తవ్వకాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద రింగ్ బ్లాస్టింగ్లతో క్వారీలలో పేలుతుండటంతో ఆయా గ్రామాలలో ప్రజలు బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. ఈ పేలుళ్లకు కొండ ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న పంట పొలాల్లోకి పేలుడు రాళ్లు పడటంతో పంటలు నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఇది నిత్య కృత్యంగా మారిందని, ఎన్నిసార్లు క్వారీ యజమానులకు, అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. అందులో భాగంగానే మంగళవారం వ్యాన్ లో రింగ్ బ్లాస్టింగ్ యొక్క సామాగ్రి భారీగా క్వారీ వద్దకు తరలి రావడంతో గ్రామస్తులంతా ఏకమై ఆ వ్యానును అడ్డుకొని ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎటువంటి అనుమతి లేని రింగ్ బ్లాస్టింగ్లు జరగకుండా చూడాలని, అంతవరకు ఈ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బీసీ ప్రజలు ఇంకా వెనుకబడే ఉన్నారని జాతీయ బీసీ సంఘం సంక్షేమ సంఘం అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. విజయనగరం కలెక్టరేట్ సమీపంలో ఉన్న యూత్ హాస్టల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను కేటాయించి ఆర్థిక పరిపుష్టిని కల్పించాలని కోరారు. చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యత కలిగించాలని, విద్యా వ్యవస్థలో బీసీల కోసం అనేక సంస్కరణలు తీసుకురావాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు గొలగాని రమేష్ యాదవ్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధి కోసం కులగణన చేపట్టాలని, బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ మహిళా అధ్యక్షులు ఎలగాన నూకాలమ్మ యాదవ్, గిడిజల రాము, గొట్టాపు చిన్నంనాయుడు, సూర్యనారాయణ, ఈశ్వర్రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 76 సంవత్సరాలైన భారతదేశంలో స్వాతంత్రం వచ్చి బీసీలు జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి. కేంద్ర ప్రభుత్వం హయాంలో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఆర్థిక పరిపుష్టి కల్పించాలని, చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్స్ కావాలని, బీసీ మహిళలకు సబ్ కోటా, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కల్పించాలని, అభివృద్ధి కోసం, ఆర్థిక పరిపుష్టి కోసం, బీసీల అభివృద్ధి కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మనకి లాస్ట్ టైం 27% రిజర్వేషన్తో మాత్రమే బీసీలు ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. దాన్ని కూటమి ప్రభుత్వం 34%తో రిజర్వేషన్తో మేము చేస్తామని మాట ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల్లో ఆ మాటను నెరవేర్చుకోవాలని ఈరోజు ఈ పత్రికాముఖంగా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విన్నపం చేసుకుంటున్నాము. గిరిజనులకు జీవనాధారమైన జీడి పిక్కలకు కనీస మద్దతు ధర అందించి న్యాయం చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 48 గంటలు ధర్నా నిర్వహించారు. అందులో భాగంగా సోమవారం రాత్రి శిబిరం వద్ద నిద్రించి నిరసన తెలిపారు. తమ జీవనాధారమైన జీడి పిక్కలకు కిలోకు 200 రూపాయల ధర కల్పించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు 48 గంటల ధర్నాకు దిగారు. జీడి పిక్కల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, జీడి పిక్కలను రైతు సేవా కేంద్రాలు జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో భాగంగా సోమవారం రాత్రి శిబిరం వద్దే నిద్రించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు ఎం తిరుపతిరావు మాట్లాడుతూ గతంలో గిరిజనులు కొండపోడు వ్యవసాయం చేస్తున్నప్పుడు కొండలలో
వీరిలో కందులు, జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు, ఊదలు, జనుములు అనేక రకాల పంటలు పండించేవారని తెలిపారు. గిరిజన పంటలకు గిట్టుబాటు ధర రావటం లేదని జీడిపిక్క, బతుకు పక్క పేరుతో ఐటీడీఏ నుండి జీడి మొక్కలు ఇచ్చి ప్రోత్సహించారని తెలిపారు. కానీ గిరిజనులు పండించే జీడి పంటంతా దళారుల పాలవుతుందని అన్నారు. కనీసం గిట్టుబాటు ధరైనా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 80 కేజీల జీడిపిక్కలకు 16,000 ఇవ్వాలని, గిరిజన ప్రాంతాలలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, సాలూరు మండల కేంద్రాలలో 100 పడకల ఆసుపత్రులు నిర్మించి గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. విజయనగరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రీతికరమైన మంగళవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. విశేష అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. 3వ మంగళవారం సందర్భంగా ఆలయంలో వేద పండితులు శాస్త్రోక్తంగా చండీ హోమం జరిపించారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, భక్తుల పాలిట కొంగు బంగారం, విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితెల్లమ్మ ఆలయంలో 3వ మంగళవారం సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. విజయనగరం పట్టణంలోని ఉన్న చదురుగుడిలో అమ్మవారికి వేకువజామునే పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ పైడితెల్లికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్నారు. అదేవిధంగా ప్రతి 3వ మంగళవారం అమ్మవారి ఆలయంలో చండీ హోమం నిర్వహించబడుతుందన్నారు. చండీ హోమంలో ఎవరైతే పాల్గొంటారో వారికి సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగి అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పైడిమాంబ దేవాలయం చెదురుగుడి యందు 3వ మంగళవారం సందర్భంగా అమ్మవారికి ఉదయాన్నే 4 గంటలకి పంచామృతాలతో అభిషేకం చేయించి అమ్మవారికి విశేష పూలార్చన, అలాగే అమ్మవారి కుంకుమార్చన, శ్రీచక్ర కుంకుమార్చనలు కూడా జరిగాయి. అలాగే ప్రతి చెదురుగుడి యందు ప్రతి 3వ మంగళవారం నాడు అమ్మవారికి చండీ హోమం నిర్వహిస్తారు. ఈ చండీ హోమం చేసుకోవడం వల్ల ఆదిత్యాది నవగ్రహ దోషాలు తొలుగుతాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది. 700 శ్లోకాలతో 13 అధ్యాయాలతో అమ్మవారికి హోమం జరుగుతున్నది. ఓ హోమంలో పాల్గొన్న భక్తులు అష్టైశ్వర్యాలు పొందుతారని చెప్పి ఓ ప్రకీర్త. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. పేద ప్రజల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికై విజయనగరం జిల్లా కేంద్రంలో గత 10 రోజులుగా సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర ముగిసింది. ముగింపు సందర్భంగా విజయనగరం కోట జంక్షన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిష్కరించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఆధ్వర్యంలో పేదల కోసం వారి పక్షాన నిలబడి సిపిఎం ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. వారి ప్రధాన సమస్యలు ఏంటి, వారి సమస్యల పరిష్కారానికి ఎలాంటి పరిష్కారం చూపించాలనే వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. సిపిఎం పార్టీ గత 10 రోజులుగా ఇంటింటికి వీధి వీధికి వెళ్ళి ప్రజా చైతన్య యాత్రలు చేపట్టింది. ఆ ఏరియాల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన ప్రధానమైన డిమాండ్లు 2. 1, మేము నివాసం ఉంటున్నాం, తరతరాలుగా మాకు పట్టాలు ఇవ్వమంటే ప్రభుత్వాలు ఇవ్వడం లేదు, మేము నివాసం ఉన్న చోటే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అడిగారు. 2, మేము ఇల్లు పెట్టుకున్నాం, మాకు ఇళ్ల స్థలం లేదని చెప్పారు. దాంతో ఇల్లు స్థలం లేని వాళ్ళకి 2 సెంట్లు భూమి ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే నివాసం ఉన్న చోటే జీవో నెంబర్ 30 ప్రకారం రెగ్యులేట్ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ 2 తక్షణమే అమలు చేయాలని చెప్పి ఈరోజు ప్రజా చైతన్య యాత్రలు వచ్చిన డిమాండ్లని పరిష్కారంకై ఎంఆర్ఓ ఆఫీస్కి కోట దగ్గర నుంచి ర్యాలీకి వెళ్తున్నాం. న్యాయం జరగకపోతే జరిగే వరకు పోరాడతాం, పేదల పక్షాన్ని నిలబడతామని సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. గత 10 రోజుల నుండి మీరు ఇన్ని ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి పరిష్కారం లభించట్లేదని తెలుస్తోంది. దీనిపై మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? గత 10 ఏళ్ళు కాదు 15 సంవత్సరాల నుంచి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన నిలబడి అనేక రూపాల్లో పోరాటాలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. ఆ ఇల్లుకి తక్షణమే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 30ని విడుదల చేసింది. దాని ప్రకారంగా ఒక్కొక్క కుటుంబానికి కూడా ఒక ఇంటికి 150 గజాలు ఇవ్వాలి, నిర్మించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మేము ఈ 10 రోజుల్లో ప్రజల కాడికి వెళ్ళేటప్పుడు 3 అంశాలు చెప్పారు. మొట్టమొదటి ఏంటంటే చాలామంది గుంకలాన్ దగ్గర జగనన్న కాలనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ భూమిని రద్దు చేస్తానని అంటుంది. అంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఈ 10 ఏళ్లలోపు వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా టీడీపీ ఇచ్చిన ఇల్లు ఇవ్వనంటది. మధ్యలో ఎవరు బాధితులు అంటే పేదలు. కాబట్టి తక్షణమే ఇప్పుడున్న ప్రభుత్వం
జగనన్న ఇల్లుని ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకే ఇవ్వాలి, రద్దు చేయకుండా ఉంచాలి. ఆకుపచ్చ చేసిన చోట అక్కడ రెగ్యులరైజ్ చేసి జీవో 30ని అమలు చేయాలి. అలాగే ఇప్పటికే అద్దెలకు ఉన్నటువంటి వారికి 2 సెంట్ల భూమి ఇవ్వాలి. ఇక ఈ 15 ఏళ్ళు పక్కన పెడితే రాబోయే రోజుల్లో మరింత సిపిఎం పార్టీ నగర కమిటీ పోరాటాన్ని ఉధృతం చేస్తుంది. ఆ ఉధృతం చేసే పోరాటానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసిందిగా సిపిఎం పార్టీగా మీడియా ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలని, పేదలకు ఏదైతే ఇల్లు పట్టాలు జారీ చేస్తానని చెప్పిందో, అలాగే 2 సెంట్ల భూమిని ఏదైతే కేటాయిస్తానని చెప్పిందో అవన్నీ నెరవేర్చాలని వీరందరూ వందలాది సంఖ్యలో ప్రజలని గుమిగూర్చుకొని సమీకరించుకొని ధర్నా నిర్వహిస్తున్నారు. వీరి పక్షాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇమీడియట్గా వారి యాక్షన్కి సత్వరంగా పరిష్కారం చూపించాలని వారు కోరుతున్నారు. కెమెరామ్యాన్ ఆదితో ప్రదీప్, MM న్యూస్, విజయనగరం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. జీ జ్యువెలరీ విజయనగరం స్వర్ణాభరణాల రంగంలో సాటిలేని మేటి బంగారు ఆభరణాల షోరూమ్ జీ జ్యువెలరీ. కార్పొరేట్ సంస్థలకు మించిన లేటెస్ట్ డిజైన్స్, అంతకంటే ఎక్కువ మోడల్స్, అందరికంటే తక్కువ వేస్టేజీతో అందిస్తుంది జీ జ్యువెలర్స్. 916 బంగారు ఆభరణాలు BIS హాల్మార్క్ తో నామినల్ వేస్టేజ్ తో లేటెస్ట్ వెరైటీలకై విచ్చేయండి. జీ జ్యువెలరీ బంగారు వెండి ఆభరణాలతో పాటు వజ్రాభరణాలు కూడా లభించును. మీ ఊహ కందని అతి తక్కువ తరుగు ఎస్టిమేషన్స్ గతంలో ఎవరు ఇవ్వలేదు, ఇక పై భవిష్యత్తులో ఎవరు ఇవ్వలేరు. ఇది మా జీ జ్యువెలరీ ప్రత్యేకత. జీ జ్యువెలరీ, జగన్నాథ స్వామి కోవెల దగ్గర, డాబాతోట, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. 30 ఏళ్లకు పైబడి సర్వీస్ అందించిన కార్మికులకు కనీస PF పెన్షన్ ఇవ్వాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులు విజయనగరం EPFO కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కనీస పెన్షన్ నెలకు 9,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రతి నెల DAతో కలిపి 9,000 రూపాయలు కనీస పెన్షన్ చెల్లించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. AICC EPF PA పిలుపు మేరకు పెన్షనర్లు విజయనగరంలోని EPF కార్యాలయం వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని, ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని, రాయితీలు అందజేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు P. శంకర్రావు, కార్యదర్శి OSN మూర్తిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. 10 సంవత్సరాల మోదీ పాలన పూర్తయినా పెన్షనర్లకు కనీస సౌకర్యాలు ఊసలేదన్నారు. దేశవ్యాప్తంగా 196 రకాల ప్రైవేట్ పరిశ్రమలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో 30 నుంచి 40 సంవత్సరాల సర్వీస్ చేసి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ నేటికి 1,500 రూపాయల లోపే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి పరిస్థితుల్లో రిటైర్డ్ పర్సన్స్, పెన్షనర్స్ ఏ విధంగా జీవితాలను నెట్టుకురాగలరని, వైద్య ఖర్చులకి ఈ పెన్షన్ మొత్తం చాలదని, దీంతో తాము బతికేది ఎలా అని ప్రశ్నించారు. కనీస పెన్షన్ నెలకు 9,000 రూపాయలు చెల్లించాలని, అందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని, పెన్షనర్లు కుటుంబాలకు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని, రైలు ప్రయాణాల్లో రాయితీలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కలింపల్లి రామారావు, ప్రతినిధులు వి. శేషగిరిరావు, పాపారావు, పలువురు పెన్షనర్లు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 75 లక్షల మంది EPF పెన్షన్దారులు ఉన్నారు. ఈ 75 లక్షల మందికి 500 నుంచి 1,500, 2,000 లోపే పెన్షన్ ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయమైంది. ఒక్కొక్క కార్మికుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయితే
వాళ్ళకి ఇచ్చిన పెన్షన్ కేవలం 500, 700, 800, 1000, 1100 ఈ పద్ధతిలోనే ఇస్తాను. ఇది చాలా అన్యాయమైంది. మొట్టమొదటిసారిగా ఈ మోడీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. 52,000 కోట్ల రూపాయలు పిఎఫ్లో ఉంటే అందులో మాకు ఇచ్చిన పెన్షన్ మాత్రం చాలా తక్కువ ఇస్తుంది. ఇది చాలా అన్యాయమైంది. కనీస పెన్షన్ కావాలని చెప్పేసి గత 10 ఏళ్ల నుంచి పెన్షన్ ఏమో పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏ ఆదాయం లేక పెన్షన్ రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న వృద్ధులకి ఉచిత వైద్యం అందించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్స్ మీద మేము ధర్నా చేస్తున్నాం. కనీస పెన్షన్ 9,000, 2 రాయితీ కల్పించాలి, 3 హెల్త్ కార్డ్స్ అందరికీ ప్రొడ్యూస్ చేసి దేశం మొత్తం మీద ఎక్కడ మేము అనారోగ్యంగా ఉన్నా కూడా మాకు ఉచిత వైద్యాన్ని అందించాలి. ఇవి మా 3 డిమాండ్స్. ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని అత్యంత వేగంగా వ్యాధిని అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించి మాకు తగు న్యాయం చేస్తారని మోదీ గారికి నమస్కరిస్తూ జై హింద్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఉపాధి కూలీలు ఆందోళనకు దిగారు. వైసీపీ సానుభూతి పరులమని ఉపాధి పనులు కల్పించడం లేదని ఆరోపించారు. తక్షణమే ఉపాధి మేట్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా రాజం మండల పరిషత్ అధికారికి వినతి పత్రం అందించారు. విజయనగరం జిల్లా రాజా మండల పరిషత్ కార్యాలయం ఎదుట బొమ్మినాయుడు వలస పంచాయతీ బోరాడపేటకు చెందిన ఉపాధి హామీ కూలీలు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులమని 6 నెలలుగా ఉపాధి పని కల్పించలేదని ఆరోపించారు. ఎన్నికలు లేకుండా మేట్లను మార్చి రాజకీయాలు చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉపాధి పనుల కల్పనలో ఫీల్డ్ అసిస్టెంట్ వివక్షత చూపుతున్నారని, వారం రోజుల క్రితం పనులు కల్పించి 2 రోజులకే ఎగనామం పెట్టాడని, ఇదేంటని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోండంటూ హోంకరింపు చేశాడన్నారు. పనులు లేక పస్తులుంటున్నామంటూ ఎంపీడీఓ వావిలపల్లి శ్రీనివాసరావు ఎదుట వేతనదారులంతా ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ నాలి చేసుకుని బతికే తమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సర్వరోగాలను హరించే శ్రీ ధన్వంతరి హోమం మొట్టమొదటిసారిగా విజయనగరంలో ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. మంగళవారం గ్రూప్ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో కరపత్రాలను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. లోక కళ్యాణార్థం విశ్వశాంతి కోసం మార్చి 27వ తేదీన కొత్తపేట శ్రీమన్నార్ రాజగోపాల స్వామి వారి దేవాలయం వద్ద హోమం నిర్వహిస్తున్నామన్నారు. శ్రీ ధన్వంతరి హోమంలో పాల్గొనడం వల్ల సమస్త రోగ నివారణ కలిగి ప్రజలు ఆరోగ్యంతో జీవిస్తారని అన్నారు. ఈ సమావేశంలో గూడూరు సురేష్, రమేష్, గోపాల్ జగదీష్, కొప్పరపు కృష్ణ, రవ్వ వెంకటేశ్వరరావు, నారాయణం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ కిడ్నీ తరఫున 27/3/2025 సంవత్సరంలో కొత్తపేట కొత్త కోవిల వేణుగోపాల స్వామి కోవిలలో 63 వేద పండితులచే 54 హోమగుండాలు 162 వైశ్య దంపతులచే ధన్వంతరి హోమం నిర్వహిస్తున్నాం. కాబట్టి విజయనగరం పుర ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ హోమంలోని ప్రత్యక్షంగా కానీ పరోక్షంలో కానీ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో అటవీ శాఖ ఆదాయం పెంచే దిశగా ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ద్వారా కృషి చేస్తున్నామని కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్కు వచ్చిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. అధిక ఆదాయాన్ని ఇచ్చే ఎర్రచందనం, యూకలిప్టస్, కాఫీ తోటలో పెంపకం విస్తరించడంపై దృష్టి సారించామన్నారు. కార్పొరేషన్ స్థలాల్లో ఈకో టూరిజం అభివృద్ధికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫారెస్ట్ అధికారులకు పోలీసులతో సమానమైన అధికారాలు ఉంటే విధి నిర్వహణ మరింత సమర్థవంతంగా నెరవేర్చగలరని, ఆ దిశగా తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. ప్రభుత్వంతో చర్చించి ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ప్రధానంగా యూకలిప్టస్ ప్లాంటేషన్ పెద్ద విస్తీర్ణంలోనే వేయటం జరుగుతుంది. అదేవిధంగా మరి కాఫీ ప్లాంటేషన్ కూడా ఒక 2-3 వేల ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ ఉంది. అలాగే మరి ఎర్రచందనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆక్షన్ వేసినప్పుడు ఆక్షన్ ద్వారా అమ్ముడు చేయటం జరుగుతుందో ఆ బాధ్యత ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుంటుంది. సో ఈ యాక్టివిటీస్తోని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది
ఒక లాభదాయకమైన సంస్థగా నిలకడగా ఉంది. అయితే నేను ముఖ్యంగా ఈకో టూరిజం ఏదైతే ఉందో ఈ ఈకో టూరిజం మీద ఎక్కువ దృష్టి సాధించడం జరుగుతుంది. పర్యాటక రంగంలోని ఈకో సంబంధించి అంటే మనకి అడవిల్లోని ఉదాహరణకి అరకు, అదేవిధంగా గిరి ఈ ప్రాంతంలో అవునండి, లేకపోతే సముద్ర తీరం మనకి బాపట్ల దగ్గర అలాంటి ప్రాంతంలో అవునండి. ఇక్కడ ఇలాంటి దగ్గరలో కూడా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉన్న భూములు ఉన్నాయో లేకపోతే కార్పొరేషన్కి సంబంధించి ఉన్న భూములు ఉన్నాయో ఇలాంటి దగ్గర ఈకో టూరిజంకి సంబంధించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి తద్వారా మంచి ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేషన్కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందనే విషయం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఫారెస్ట్ అభివృద్ధి ఏదైతే పూర్వం ఒక ఫారెస్ట్ అఫీషియల్ అంటే పోలీసుకి సమానంగా వాళ్ళకి పవర్స్ ఉండేవి. అది దురదృష్టవశాత్తు క్రమేణా పోలీసులకు ఉన్న అధికారం ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి లేని పరిస్థితి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవటానికి అదేవిధంగా మరి తప్పుడు విధంగా ఏదైతే ఫారెస్ట్ ఏరియా అంత పోయే పరిస్థితి ఉందో దానికి సంబంధించి పోలీసుకి ఎంత పవర్ ఉందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి కూడా అంతే పవర్ ఉంటే సక్రమంగా కాపాడుకునే అవకాశం ఉంటుంది. దాని మీద కూడా దృష్టి సాధించడం జరుగుతుంది. సంబంధించిన మంత్రి మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వారికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తారు. కార్పొరేషన్ వరకు ఏంటంటే ఎర్రచందనం అదేవిధంగా యూకలిప్టస్ ఇవన్నీ. టేక్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ మార్పులు చేర్పులు చేయటంలోని వారి సలహాలు సూచనలు కూడా తీసుకొని ఈ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వానికి తద్వారా మంచి ఆదాయం వచ్చే విధంగా ప్రయత్నం చేయటం జరుగుతుంది. విజయనగరం జిల్లా కేంద్రంలో కోట ప్రాంగణంలో ఉన్న మాన్సాస్ విద్యా సంస్థల్లో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంకల్ప్ మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 26 కంపెనీల ప్రతినిధులు వచ్చి ఇంటర్వ్యూస్ నిర్వహించాయి. ఈ జాబ్ మేళాకు 1542 మంది అభ్యర్థులు హాజరవ్వగా వీరిలో పలు కంపెనీలకు 546 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న కోటలో అంటే మహారాజా వారి కాలేజీలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ తరపున ఆ ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ జాబ్ మేళా ఒకటి జరుగుతుంది. ఈ సందర్భంగా వందలాది సంఖ్యలో నిరుద్యోగులు అయితే కానీ విద్యార్థులు అయితే కానీ హాజరైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారినే అడిగి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎలాంటి జాబ్ మేళా జరుగుతుంది? నమస్కారం అండి. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ ఆదేశాల మేరకు మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజు గారు అట్లాగే ఎమ్మెల్యే అత్తి గజపతిరాజు గారి సహకారంతో మాన్సాస్ విద్యా సంస్థల్లో ఈ కోటలో ఉండేటువంటి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో కూడా సంయుక్తంగా ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ ఈరోజు జరుగుతుందండి. ఈరోజు వేలాది మంది ఉద్యోగులు కూడా దీనికి రావడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వయసు గల వారికి ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ, పీజీ, టెక్నికల్ కోర్సులో ఉన్న 26 ఎంఎన్సీస్కి వీళ్ళకి అవకాశం కల్పించడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే అత్తి గజపతిరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ తరఫున వచ్చినటువంటి కిషోర్ ప్రశాంత్ గారు కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అరుణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ ఆర్గనైజ్ చేయడానికి. ఎంతోమంది నిరుద్యోగులకు ఇదొక ప్రత్యేక సదవకాశం చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్కిల్లింగ్ ఇష్యూస్లో కానీ అట్లాగే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కానీ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. ఇది ఒక రకంగా మన రీజియన్కి, మన విజయనగరం జిల్లాకి ఒక మంచి సదవకాశం. ఇక్కడ ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మంచి ఉపాధి అవకాశం పొందుతాను ఆశిస్తున్నామండి. భారీ జాబ్ మేళా అంటున్నారు. దాదాపుగా ఎన్ని కంపెనీలు ఈ ఇంటర్వ్యూస్కి, ఈ రిక్రూట్మెంట్కి హాజరై ఉన్నాయి? ఇంచుమించు 26 కంపెనీస్ వచ్చాయండి. అన్నింటిలో కూడా ఫార్మా కంపెనీసు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీసు, బ్యాంకింగ్, ఫైనాన్సు, ఇన్సూరెన్సు, అన్ని రకాల సెక్టర్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి. అన్ని రకాలు కూడా దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే విజయనగరం, విశాఖపట్నం, నెక్స్ట్ నార్త్ ఆంధ్రాలో కూడా హైదరాబాద్తో పాటు మిగిలిన ప్లేసెస్ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందరికి కూడా. ఎన్ని ఉద్యోగాల వరకు ప్రజెంట్ ఫిల్ చేయబోతున్నారు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో?
ప్రతి కంపెనీ కూడా ఇంచుమించు 30 నుంచి 50 వరకు తీసుకుంటానండి మినిమం ప్రతి కంపెనీస్ కూడా. ఆన్ యావరేజ్ 26 కంపెనీలు తీసుకుంటే మినిమం యావరేజ్ 15 తీసుకున్నా కూడా ఒక 600 మంది వరకు ఉద్యోగ అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుందండి. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లు అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రతి నెల కానీ ప్రతి వారంలో కానీ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ను నిర్వహిస్తూ ఈ నిరుద్యోగాల సమస్యలను తీర్చడానికి నేను ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మనకి ఇక్కడ విజయనగరం జిల్లా కేంద్రంలో కోటలో వందలాది మంది నిరుద్యోగులు విద్యార్థులు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్కి హాజరై ఉన్నారు. వీరి కోసం అనేక కంపెనీలు, అటు ఫార్మా అయితే కానివ్వండి, ఇటు ఐటీ సెక్టర్ అయితే కానీ, ఇటు ఫైనాన్స్, ఈ కంపెనీలన్నీ కూడా వందలాది జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఫిల్ చేసేందుకు ఇక్కడ కార్యాచరణను రూపొందించారు. కెమెరామ్యాన్ ఆదితో ప్రదీప్, MM న్యూస్, విజయనగరం. జూడో క్రీడలో మెరిసిన కేజీబీవీ నెల్లిమల్ల విద్యార్థులను జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్ అభినందించారు. ఈ నెల 15, 16 తేదీల్లో విజయవాడ IGMC స్టేడియంలో జరిగిన జూడో జూనియర్స్ పోటీల్లో నెల్లిమల్ల కేజీబీవీ విద్యార్థులు ప్రతిభ కనబర్చి పథకాలు సాధించారు. మంగళవారం విద్యార్థులను జేసీ సేదు మాధవన్ అభినందించి రానున్న రోజుల్లో మరింత రాణించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల కేజీబీవీ విద్యార్థులు ఈ నెల 15, 16 తేదీలలో విజయవాడ IGMC స్టేడియంలో జరిగిన జూడో జూనియర్స్ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచి పథకాలు సాధించారు. 52 కేజీల విభాగంలో వై అనూష ద్వితీయ స్థానం, 63 కేజీల విభాగంలో బి భార్గవి ద్వితీయ స్థానం, 70 కేజీల విభాగంలో ఈ సత్య ద్వితీయ స్థానం, 52 కేజీల విభాగంలో పి జోష్నారాణి తృతీయ స్థానం సాధించారు. జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్ష APCA రామారావులతో మంగళవారం తనను కలిసిన విద్యార్థులను జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు ఏ రామారావులు మాట్లాడుతూ కేజీబీవీ విద్యార్థులు జూడో క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చడం సంతోషదాయకమన్నారు. క్రీడల్లో రాణిస్తే రిజర్వేషన్లు వర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. జిల్లాలో విద్యార్థులలో క్రీడాశక్తి పెంపొందించి వారు క్రీడల్లో పాల్గొనే విధంగా పథకాలు సాధించే దిశగా తమ వంతు కృషి చేస్తామన్నారు. పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బి ఉమా, PDS రమణమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు. ఆడపిల్లలకి వాళ్ళ యొక్క రక్షణకు మనం ఇస్తున్న శిక్షణలో తైక్వాండోకి సంబంధించిన ఒక జుడో అనే పోటీల్లో ఏంటంటే మనకి విజయవాడలో జరిగిందండి. ఆ విజయవాడలో జరిగిన పోటీల్లో ఏంటంటే నెల్లిమర్ల కేజీబీ నుండి 8 మంది విద్యార్థులు వెళ్ళడం జరిగింది. దాంట్లో 4 సెలెక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళకి మెడల్స్ రావడం జరిగింది. దాంట్లో ఒక క్యాండిడేట్ ఏంటంటే నేషనల్ లెవెల్కి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. కాబట్టి ఈ సందర్భంగా మరి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ మరి ఈ విధంగా తయారు చేసేందుకు ఆ సంస్థ ప్రిన్సిపాల్ మేడం గారికి, అలాగే ద కన్సల్ట్ GCDO గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానండి. అలాగే మన జిల్లా నుండి 51 స్టూడెంట్స్ నేషనల్ లెవెల్కి డిఫరెంట్ ఐటమ్స్లో వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. రాష్ట్రం మొత్తం మీద 26 జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేశారు ఛాంపియన్షిప్స్ కోసం. మన విజయవాడలో 15వ తేదీన జరిగింది. మన నెల్లిమర్ల కేజీబీవీ నుంచి 8 మంది విద్యార్థులను తయారు చేసి పంపించడం జరిగింది. 3 విద్యార్థులు సిల్వర్ వచ్చిందండి. అందులో అదే కేటగిరీ నుంచి ఒక విద్యార్థికి అయితే మనకు బ్రాంజ్ కూడా వచ్చింది. ఈ 4లో సెకండ్ వచ్చినటువంటి కేటగిరీ అంటే ఆ విద్యార్థి యొక్క పొటెన్షియాలిటీ బట్టి నేషనల్కి కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక యూనిట్ వర్క్గా చేయడం, మన DO గారు కూడా మంచి సలహాలు ఇవ్వడం, ఇలా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా కరెక్ట్గా జరగడం మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కేజీబీ స్కూల్స్ నుంచి వచ్చినందుకు ప్రత్యేకంగా సమగ్ర శిక్ష సంబంధించి నేను ఇంకా ఆనందం పొందుతున్నానండి. అందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కన్నీరు కారుస్తున్న తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులు. ప్రభుత్వం చెప్పిన ధరకే భూములు ఇచ్చినా నష్టపరిహారం అందలేదని ఆవేదన. న్యాయం చేయాలని వేడుకోలు. విజయనగరంలో ముగిసిన CPM ప్రజా చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ. పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలాలు అందివ్వాలని డిమాండ్. రాష్ట్ర స్థాయి జూడో ఛాంపియన్షిప్ పోటీల్లో సత్తా చాటిన నెల్లిమల్ల కేజీబీవీ విద్యార్థులు 3 వెండి పతకాలు, 1 బ్రాంజ్ పతకం కైవసం. అభినందించిన జిల్లా అధికారులు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.